వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్ఐఆర్పై తలసాని డిమాండ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ ఫైర్. ఆగస్టు 9 నుంచి భారీ చెస్ ఫెస్టివల్. పావలా శ్రావణకు తుది వీడ్కోలు. ఈ ఉన్న 5 రోజుల్ని మనం పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని ఏ ఏరియా ఇది నాది నీది కాదు, నువ్వు ఎక్కడైతే నివాసం ఉంటున్నావో నీ బస్తీలు అందరూ ఓట్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకో. సాయంత్రం నీ ఇంటి పక్కన ఒక 50 ఇండ్లు ఉన్నాయి, 10 ఇండ్లు ఉన్నాయి, 20 ఇండ్లు ఉన్నాయి, వాళ్ళని అడుగు వచ్చినాయా లేదా, రాకపోతే నువ్వు ఫామ్ ఫిలప్ చేసే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినావా లేదా, అవన్నీ డీటెయిల్స్ మీరు కనుక్కోండి. కొన్ని దగ్గరనేమో అనుమానాలు ఉన్నాయి, కొన్ని దగ్గరేమో బ్రహ్మాండంగా చేసి ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో డీటెయిల్గా పోయినప్పుడు ఏంటంటే కొన్ని దగ్గరనేమో ఇబ్బందికరమైన పరిస్థితులు, కొన్ని దగ్గర సింపుల్గా చేసుకుంటారు, కొంతమంది ఆన్లైన్లో కూడా చేస్తారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ 3-4 రోజులు వేరే పనులు పెట్టుకోకుండా పొద్దున సాయంత్రం ఇదే పని మీద ఉంటే మనకు ఉపయోగపడుతుందని చెప్పి, ఉపయోగమే కాదు మనం ఏంటంటే దాంట్లోకి ఇట్లా ఎస్ఐఆర్లో పేరు లేకపోతే మనం బతికినా చచ్చిపోయినా ఒకటి లేక, ఎందుకంటే మన రైట్ కోల్పోతాం. ప్రజాస్వామ్యం లోపల మనము ఎస్ఐఆర్లో ఉండడం అనేది మన ఫండమెంటల్ రైట్. ఎలక్షన్లో ఓటు ఎవరికి వేస్తారన్నా అది తర్వాత విషయం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇది మన రాజకీయ పార్టీలకే ఇది బాధ్యత అనుకుంటారు, కానీ ఇది అసలు ప్రతి సిటిజన్ బాధ్యత. రోజు ఎవరి వాళ్ళు చూసుకోవాలి, కానీ నా ఇంట్లో ఎవరు లేరు అది వాళ్ళు చూసుకోవాలి. అయినప్పటికీ మనం అన్ని విధాలుగా మన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేస్తూ నేను కొంత ఇండెప్త్గా చేసిన మనకు బ్రహ్మాండంగా చేశారు. మీ కోఆపరేషన్ లేకపోతే వాళ్ళు చేయకపోతుంటారు. నేను బ్రహ్మాండంగా చేశాను. ఆ చేసేది 3-4 రోజులు దాని మీద కష్టపడితే, ఎందుకంటే ఉన్న ప్రతి ఇంట్లో కంపల్సరీ ఓటు ఉంటేనే వాళ్ళకు ఉపయోగం. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మతిస్థిమితం కోల్పోయి ఏమి మాట్లాడుతుండో అర్థం కాకుండా, బుద్ధి లేకుండా ఏ రకంగా మీడియాలో మాట్లాడుతుండో ఇలా మనం అందరం కూడా గమనిస్తున్నాం. స్వయంగా కేంద్ర ప్రభుత్వము పదే గత 12 సంవత్సరాలుగా ఎగ్జామినేషన్స్ ని సరిగా నిర్వహించలేక, నీట్ అనేది ఒక ఎగ్జాంపుల్, నీట్తో పాటు అనేక కేంద్ర పరిధిలో నిర్వహించాల్సిన ఎగ్జామినేషన్స్ 12 సంవత్సరాలలో 90కి పైగా పేపర్లు లీక్ అవ్వడం జరిగింది. నీట్ ఒకే ఒక ఎగ్జామినేషన్ గత 3 సంవత్సరాలలో 2024లో లీక్ అయింది, మళ్ళీ 2026లో లీక్ అయింది. ఈ లీక్ దానిపైన మొదట్లో బుకాయించిన కేంద్ర ప్రభుత్వము, దాని తర్వాత విద్యార్థుల ఒక ఆందోళన, విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేస్తే దానికి సంఘీభావంగా రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారి ఏదైతే పార్లమెంట్లో చర్చిస్తామంటే అవకాశం ఇవ్వకపోతే నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేయడము, దాని తర్వాత రాహుల్ గాంధీ ఈ ఆగస్టు 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మన హైదరాబాద్ మియాపూర్లో శ్రీ చైతన్య గ్లోబల్ క్యాంపస్లో ఒక హ్యూజ్ చెస్ టోర్నమెంట్ జరగబోతోంది. ప్రత్యూష ఇంటర్నేషనల్ చెస్ అకాడమీ వాళ్ళు ఇది నిర్వహిస్తున్నారు. సో హ్యూజ్ ప్రైజ్ మనీ కూడా 26 lakhs అబోవ్ ప్రైజ్ మనీ, దీంతో పాటు గోల్డ్ కాయిన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో మీ పిల్లల్ని ఖచ్చితంగా ఇక్కడికి తీసుకురండి, వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ చెస్ ఆడడానికి అండ్ అలాగే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అవ్వడానికి కూడా ఇది వేదిక కాబోతోంది. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ప్రత్యూష గారు. థ్యాంక్ యూ. ఆగస్ట్ 9 to 16 వరకు మియాపూర్ శ్రీ చైతన్య గ్లోబల్ పాత్వే స్కూల్స్లో జరుగుతుంది. వీఆర్ ఆర్గనైజింగ్ ఏ చెస్ టోర్నమెంట్స్, క్లాసికల్ ర్యాపిడ్ బ్లిస్ టోర్నమెంట్స్ మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. ప్రత్యూష ఇంటర్నేషనల్ చెస్ అకాడమీ ఈజ్ ఆర్గనైజింగ్. సో ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ చెస్ ఫెస్టివల్. వీ ఆల్రెడీ హ్యావ్ ఎ రిజిస్ట్రేషన్స్ ఫ్రమ్ గ్రాండ్ మాస్టర్స్ Anurag Mahmal and Priyanka Nutaki. We have other grand masters and international masters have also registered for these events. And tournament morning 9:30 to evening 6 వరకు different formats or different games జరుగుతాయి. అందరికీ నమస్తే. చాలా బాధాకరమైన విషయం ఈరోజు మన శ్యామల్ గారు మనల్ని విడిచిపెట్టి
ఉత్తమగతులు కలగాలనుకుంటున్నాం, వెళ్ళిపోయారు ఆయన. ఆవిడ వెళ్ళిపోయిన సమయం 2 గంటలకు నైట్ అయితే మాకు తెలియడం కూడా పొద్దున తెలిసింది. కానీ సడన్గా ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చింది. అంతకుముందు కూడా మన శివ గారికి, మన శంకర్ గారికి ఆయనకి ఇంటిమేషన్ వచ్చింది. ఆ ఫోన్ ఏదో బాగు చేసి పంపించి ఆయనకి మెసేజ్ ఇస్తే అందరికీ తెలిసింది. ఎప్పుడైతే అందరికీ తెలిసింది, అంతకుముందు కూడా 15 రోజులుగా వాడు ఉస్మానియాలో ఉన్నారని కూడా మా అసోసియేషన్ కానీ మాకెవ్వరికీ తెలియదు. ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో హెల్ప్ చేశారండి ఆవిడకి. బట్ ఆవిడకున్న పరిస్థితులను బట్టి, ఆవిడకున్న మాట్లాడే పరిస్థితి బాగాలేదు ఆవిడది. కాబట్టి హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఎవరు ఇవ్వలేదని అనుకుంటున్నారు జనాలు. బట్ అందరూ హెల్ప్ చేశారు. అన్నిటికన్నా కూడా వీళ్ళు సంవత్సరంన్నర 2 సంవత్సరాల నుంచి అనుకుంటారు నాకు తెలిసి. ఆల్మోస్ట్ వాళ్ళు వీళ్ళ దగ్గరే ఉన్నారు. నేను ఎప్పుడైతే వీరికి అప్పచెప్పాము ఫస్ట్, ఆ తర్వాత నుంచి ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే అతను ఎంత మంచిగా చూసుకుంటారో వాళ్ళకు కూడా తెలుసు. సో వాళ్ళ పాపని, ఆమెని ఇద్దరిని పాపం కంటికి రెప్పలా చూసుకున్నారు. సర్వనీడి వీళ్ళు ఇంత నిజంగా ఈ ఫౌండేషన్ నుంచి చేశారు. మేమందరం మా అసోసియేషన్కి తెలిసిన వెంటనే మేము ఎప్పుడైతే ఫైనల్ రైట్స్ మేము చేద్దామని అనుకున్నామో, మా ఇద్దరం అనుకున్నాము. కానీ ఇంతలోగా మంచు విష్ణు గారు ఈ అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నారు. అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు. సారీ, నాకు మైండ్ కూడా ఎక్కడో ఉంది మైండ్. సో అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండడం వల్ల ఆయన మాకు చెప్పడం ఏంటంటే, ఆయన చెప్పారు విషయం ఇది, మీరందరూ వెళ్ళి దగ్గరుండి చేయాల్సిందని. సో మాదల్ రవి గారు, అలాగే రఘుబాబు గారు, నేను, ట్రెజరర్ గారు శివబాలాజీ గారు, మేము అందరం మాట్లాడుకొని రేపు మహాప్రస్థానంలో 11 గంటలకి ఆవిడ అనాథగా కాదు, ఇండస్ట్రీ అందరి మధ్యన వెళ్ళాలి అన్నది మా ముఖ్య ఉద్దేశం. ఆవిడ కూతురు ఒక్కటే ఉన్నారు, కానీ మేమందరం కూతురులాగే మేమందరం కూడా ఆవిడతో యాక్ట్ చేసాము. ఆవిడతో కలిసి మేము చాలా సపోర్ట్గానే ఉన్నాము. ఎప్పుడూ ఆవిడని వదిలేదు, మేము అలా పట్టుకొని మాట్లాడుతూనే ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.